ఈరోజు మనకి ఈ నెప్ట్యూన్ నెప్ట్యూన్ ప్లానెట్ గురించి మనం జనరల్ గా చూసుకున్నాం అనుకోండి. ఇదేంటంటే యాక్చువల్ గా ఒక్కొక్క రాశిలో 14 ఏళ్ళు ఉంటుంది. ఒక రాశి నుంచి రాశి మారడానికి ఆల్మోస్ట్ 14 ఇయర్స్. ఇప్పుడు కంప్లీట్ గా రావాలనుకోండి, అది చాలా సమయాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఒక సర్కిల్ జరగాలంటే ఒక ఆల్మోస్ట్ మనకి లెక్కేసుకోండి 14 నుంచి 14 ఏళ్ళు అనుకోండి, 12 14 ఎన్నేళ్ళు అవుతాయి అన్నేళ్ళు. ఇంకా ఎక్స్ట్రాగా మనం చూసుకుంటే సూర్యుడి నుంచి 6 7 8 భావాల గ్రహాలు వక్రం పొందుతూ ఉంటాయి కాబట్టి అట్లా 3 నెలలు సంవత్సరానికి వేసుకున్నా కూడా అలాగా ఈ 14 ఏళ్ళు 14 3 నెలలు అలాగా టోటల్గా అది ఉన్న స్థానానికి రావడానికి దగ్గర దగ్గర 160 ఏళ్ళు దాకా పడుతుంది ఇంచుమించు. లాంగ్ టర్మ్ ఇది నెప్ట్యూన్ అనేది చాలా నిదానంగా వెళ్ళే గ్రహం. ఇప్పుడు నెప్ట్యూన్ గురించి మనం చెప్పుకున్నాం అనుకోండి, ఇది మన బాడీలో చూసుకుంటే కనుక ఈ సహస్రారంలో సహస్రారం అనేది ఈ నెప్ట్యూన్ కంట్రోల్లో ఉంటుంది. మనం ఇంద్రుడు అంటాం, అది పీనియల్ గ్లాండ్ అంటారు కదా, ఇంద్రగ్రంథి అంటారు దాన్ని. అది మనకి ఈ ఇంద్రుడు అధీనంలో ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా మంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు ఇక్కడ, నేర్చుకుంటానికి ఇష్టంగా ఉంది. ఈ ఇష్టం మీకు వస్తుంది అంటే గనక సింపుల్ గా చెప్పొచ్చు. ఈ రాశి చక్రంలో కానీ నవాంశలో కానీ, ముఖ్యంగా నవాంశ ఎక్కువ ప్రాబల్యం ఉంటుంది మనకి ఫలిత నిర్ణయంలో. ఈ నెప్ట్యూన్ నుంచి 159 కనెక్షన్ లో కానీ కేతువు ఆరు వాళ్ళ అష్టమాధిపతి క్లోజ్ కంజంక్షన్ లో ఉంటాడు 159 లో. అందుకే వీళ్ళందరూ ఏంటంటే ఇలాంటి జ్యోతిష రహస్య శాస్త్రాలు నేర్చుకోవాలని ఉత్సాహం వస్తుంది. ఖచ్చితంగా మీ జాతక చక్రాలు చెక్ చేసుకోండి. ఎంతమంది అయినా సరే జ్యోతిషం మీద ఇష్టం వస్తుంది అంటేనే రాశి నామాంశంలో నెప్ట్యూన్కి 159 కనెక్షన్లో కేతు ఆర్ ఎయిత్ లార్డ్ సంబంధం అయితే ఏర్పడుతుంది. అందులో బాగా ప్రావీణ్యం సంపాదించాలనుకోండి, బుధుడు సంబంధం కూడా ఏర్పడుతుంది, గురువు సంబంధం కూడా ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే మీరు ఈ సబ్జెక్ట్ మీదకి రాదు, నేర్చుకున్నాము అని ఉత్సాహం అయితే రాదు. ఇది నెప్ట్యూన్తో మనం సింపుల్ ప్రిడిక్షన్ చేసుకోవచ్చు. చాలా మంది మనం ఎంతకాడికి జ్యోతిష్యం అనగానే ఈ నవగ్రహాలతోనే జాతకాలు చెప్పడం అలవాటు అవుతుంది. నవగ్రహాలు చూస్తే మనం ఫలిత నిర్ణయాలు చేస్తాం. కానీ అంతర్లీనంగా మొత్తం గ్రహాలను కంట్రోల్ చేసే ప్లానెట్ ఏదైనా ఉందంటే కనుక నెప్ట్యూన్ అని చెప్పాలి. నెప్ట్యూన్ ఏంటంటే మీ ప్రెడిక్షన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఈ క్లాస్ అయిపోయింది. అర్థం? ఎందుకంటే నెప్ట్యూన్ ఎంత ప్రభావితం చేస్తుంది అన్నది మీకు ముందు ముందు తెలుసు. ఇప్పుడు నెప్ట్యూన్ అనగానే మనకి తీసుకున్నాం అనుకోండి, నెప్ట్యూన్ తీసుకుంటే అది ఒక రకమైన గురు శుక్రుల నుంచి యూనివర్స్ నుంచి సంగీతాన్ని తీసుకొచ్చిన ఇదన్నమాట. గురువుల మహాగురువుల పరంపర మొత్తం ఏదైనా నెప్ట్యూన్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మహర్షుల యొక్క ఇది కావాలి, మీకు అనుగ్రహం కావాలి, మహాగురువుల అనుగ్రహం కావాలి, పరంపర కావాలి. ఆ పరంపర కావాలంటే మీ జాతకంలో నెప్ట్యూన్ చాలా బాగుండాలి. నెప్ట్యూన్ బాగుంది అనుకోండి, మీ గురువుల యొక్క ఆశీర్వాదం దొరికింది. ఈ నెప్ట్యూన్ గురించి మనకంటే కూడా బాగా మన పురాణాల్లో చాలా ఉంది జ్ఞానం. మనకి బెయిలీ ఒకటేను, అలాగే బ్లావెట్స్కి, వీళ్ళు ఏంటంటే వీటి మీద బాగా వర్కౌట్ చేశారు. వాళ్ళు పార్ట్నర్సే. ఈ నెప్ట్యూన్ మీద ఎక్కువ వర్కౌట్ చేసిన వాళ్ళు గురువుల పరంపరల గురించి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మన యూనివర్స్ లో చూసుకుంటే నెప్ట్యూన్ మనకు కనబడుతుంది, ఒక మంచి బ్లూ కలర్ లో ఉంటుంది, కృష్ణ వర్ణంలో ఉంటుంది. అదేంటంటే మనకి ఎన్నో ఏళ్ల క్రితం భూమి మీదకి సంగీతాన్ని తీసుకొచ్చింది. సంగీత పరంపర ఆల్రెడీ మనకు ఉంది, అది తీసుకొచ్చింది ఏదన్నా అంటే నెప్ట్యూన్. అందులో ఇంద్రకిరణాల శక్తిని పూర్తిగా తీసుకోగలిగిన వాళ్ళు కొంతమంది మహానుభావులు ఉంటారు. అలాంటి మహానుభావుల్లో ఒక మహానుభావుడు ఏంటంటే ఎక్కువ తీసుకున్న మహానుభావుడు మనకి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి ఉన్న వేణుగానం కానీ అతనికి జ్ఞానం కానీ అద్భుతం అనే చెప్పాలి. ఇంత అద్భుతం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఇంద్రగ్రహం అనేది
ఇంద్రకిరణం అనేది ఇతను ఎక్కువ తీసుకోగలిగాడు కాబట్టి శ్రీకృష్ణుడు అతను మంచి వేణుగానం చేస్తుంటాడు, మహాజ్ఞాని కూడా. అలాగే ఇంకా శ్రీకృష్ణుడి నుంచి ఆ పరంపర మైత్రేయుడికి ఇచ్చాడు, అలాగే గౌతమ బుద్ధులకి ఇచ్చారు. స్టిల్ ఈ రోజుకి కూడా కొంతమందికి ఆ నెప్ట్యూన్ ప్రభావంతో ఉన్నత స్థితికి వెళ్ళిన మహర్షులు ఉంటారు. నెప్ట్యూన్ అనగానే మనం మన బాడీలో చూసుకుంటే ఏంటంటే ఇంద్రగ్రంథి అంటాం, పీనియల్ గ్లాండ్ సహస్రారంలో ఉంటుంది. దీన్ని కంట్రోల్స్ ఎక్కువగా ఏం చేస్తుంది అంటే మనకి మళ్ళీ తైత్రీయ ఉపనిషత్తులోకి వెళ్ళాం అనుకోండి. ఈ నెప్ట్యూన్ మనకేంటంటే సనత్ కుమారుడు సనత్సుజాతుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు బాగా వాటిని ప్రేరేపిస్తుంటారు అని. వీళ్ళ కనెక్షన్స్ మళ్ళీ చూసుకోవాలి మనం. మళ్ళీ చూసుకున్నాం అనుకోండి, ఏం చెప్తుంది ఫైనల్ గా నెప్ట్యూన్ అంటే ఒక మనిషికి మనోమయ కోసం అనేది కంట్రోల్ చేస్తుంది నెప్ట్యూన్. అంటే మనోమయ కోసం అంటే ఎవ్రీ పర్సన్కి సబ్ కాన్షియస్ లెవెల్స్ ఉంటాయి. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి వెన్నుపోస్తున్న ప్రతి జీవికి పీనియల్ గ్లాండ్ ఉంటుంది, జంతువులు కూడా ఉంటుంది. అర్థమైందా? వాటికి సబ్ కాన్షియస్ అనేది ఈ ఇంద్రగ్రహం నెప్ట్యూనిస్. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, మన కళ్ళతో చాలా వరకు చూడగలుగుతాం అంటే ఎంతవరకు చూడగలుగుతాం అంతవరకే చూడగలుగుతాం. కంటికి కనబడిన వరకు చూడగలుగుతాం. కంటికి కనబడినవి కూడా కొన్ని ఉంటాయి. మనం వినగలిగే కొన్ని వింటాం, మన చెవులు పనిచేస్తున్న శబ్దం, వినబడే శబ్దాల వరకు వింటాం. కానీ ఇతర శబ్దాలు కూడా ఉంటాయి, కొన్ని అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి కళ్ళు వస్తాం, డ్రీమ్స్. ఈ కళలకు ఆధిపత్యం కూడా నెప్ట్యూన్. వీళ్ళకి ఎందుకు, కొంతమందికి పర్టికులర్ గా ఎవరన్నా మనుషులు నరుగుతున్నట్టు చంపుతున్నట్టు ఇలాగ వస్తూ ఉంటాయి కళ్ళు. అలాంటి కళ్ళు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటే కొన్ని గ్రహాల కాంబినేషన్ నెప్ట్యూన్తో ఏర్పడటం వల్ల అలాంటి కళ్ళు వస్తాయి. ఇంకొంతమందికి సర్పాలు లాంటివి కళ్ళలోకి వస్తాం. అలాంటివి ఎందుకు వస్తున్నాయి కళ్ళలో వాళ్ళకి అలాంటివి అంటే కొన్ని గ్రహాల కాంబినేషన్ నెప్ట్యూన్తో ఏర్పడతాం. అంటే నెప్ట్యూన్ ఏంటంటే మనకి సబ్ కాన్షియస్ లెవెల్స్ బాగా ఇస్తుంటాడు. సబ్ కాన్షియస్ లో దాన్ని మనం కాన్షియస్ లో తీసుకొస్తాం. మహర్షులంతా జ్ఞానాన్ని వాళ్ళ సబ్ కాన్షియస్ అంటే ఒక సుషుప్త అవస్థలోనే పొందారు అని చెప్పి. మహర్షులకిను మామూలు మనుషులకి డిఫరెన్స్ ఉంది. ఆత్మజ్ఞానులకి, ఆత్మజ్ఞానం చేసే వాళ్ళకి మామూలు మనుషులకి ఉండే డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మామూలు మనుషులు మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి పగలు చాలా భౌతిక ప్రపంచం జాగ్రత్త అవస్థలో మనుషులందరూ ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు, అన్ని అనుభవిస్తుంటారు. కానీ ఆ జాగృత అవస్థ అనేది మహర్షులకి కాదు. మహర్షులకి ఏంటంటే ఆ జాగృత అవస్థ సుషుప్తో వెళ్ళిపోతుంది. అది అంత అంధకారమైన అవస్థలా ఉంటుంది, చీకటి అంటాం మనం. మామూలు మనుషులకి వెలుగు, సూర్యుడు వెలుగు వస్తుంది. మహర్షులకి ఏంటంటే వెలుగు చీకటితో వస్తారు. వాళ్ళు చీకటి వెలుగుగా ఉంటున్నారు. అంటే ఇది సబ్ కాన్షియస్ లో వాళ్ళు ఎక్కువ ఉంటారు, సబ్ కాన్షియస్ లో ఎక్కువ ప్రయాణం చేస్తుంటారు వాళ్ళు. వీళ్ళంతా ఏంటంటే మహర్షులు, యోగులు వీళ్ళు చేస్తుంటారు. అంటే ఇంద్రగ్రంథి మనకి ఏం చేస్తుంది, అలాగే జాతక చక్రంలో ఇంద్రుడు ఏం చేస్తుంటాడు, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంద్రుడితో కాంబినేషన్స్ చూస్తున్నాం అనుకోండి, ఎవ్రీ 14 years మనం చెక్ చేసుకుంటే ఒక జనరేషన్ మారుతుంది. కొత్త కొత్త ఈవెంట్స్ కానీ, కొత్త కొత్త కనిపెట్టడం కానీ, వస్తు సముదాయాలు కానీ, అంటే మంచి మంచి సైంటిస్టులు పుట్టడం కానీ, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఎవ్రీ 14 years మనకి ఈ నెప్ట్యూన్ యొక్క ప్రయాణం చెప్పుకుంటాం. అంటే యూనివర్స్ లో జరిగే మొత్తం చెప్పొచ్చు. అలాగే ఒక వ్యక్తి జాతకంలో కూడా ఏం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం ఇంద్రనాడి అనుకోగానే మనం ఏం తీసుకుంటాం అక్కడ, ఇంద్రగ్రంథి అని తీసుకుంటాము, నెప్ట్యూన్ ఆధిపత్యం తీసుకుంటాం. దీన్ని ఎవరు తీసుకుంటున్నారంటే బ్రహ్మ మానస పుత్రులు, అందులో సనత్ కుమారుడు దీన్ని లీడ్ చేస్తుంటారు. అంతే, వీళ్ళకి ఈక్వల్ గా కూడా ఇంకా నారదుడు ఉంటాడు సంగీతానికి. అంటే మన భూమి మీద ఒక పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, చేస్తున్నాడు అంటే ఏంటంటే ఒక రకమైన సంగీతం, మ్యూజిక్ అన్నమాట. మ్యూజిక్ థెరపీగా కూడా ఉంటుంది. ఇది కూడా మ్యూజిక్ థెరపీ వల్ల చాలా మంది మనసులు బాగుపడతా ఉంటాయి. ఈ నెప్ట్యూన్ అనేది ఒక మనోమయ కోసం. ఈ నెప్ట్యూన్ మనోమయ కోసాన్ని, వాళ్ళ పుత్రుణ్ణి మళ్ళీ జ్ఞానాన్ని అందించడం అంటే ఇంద్రుడి యొక్క కిరణాన్ని ఎక్కువగా తీసుకున్నాడు శ్రీకృష్ణుడే. ప్రాణపురుషుల్లో శ్రీకృష్ణుడు ఈ ఇంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది అతనిలో. అందుకే ఈ నెప్ట్యూన్ పోలికలు ఉన్న వాళ్ళు
అర్ధ నిమీలిత నేత్రాలు అంటారు. అది శ్రీకృష్ణుడి కళల్లో ఉంటుంది. లోపల కనుగుడ్డు కూడా, లోపల భాగాలు కూడా పైకి ప్రస్ఫుటంగా కనబడే ఒక స్థితి ఉంటుంది వాళ్ళకి. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే నెప్ట్యూన్ అనగానే ఈ రోజుల్లో జనరల్ ప్రిడిక్షన్ తీసుకున్నాం అనుకోండి, నెప్ట్యూన్ ప్రభావం బలంగా ఉంది ఒకళ్ళ జాతకం అంటే, వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేయటం, నౌకాయానాలు చేయటం, నౌకల మీద రాజ్యాలను ఏలటం, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాస్కోడి గామ మనకి భారతదేశం మీదకి వచ్చాడు, నౌక ప్రయాణాలు చేశాడు, సక్సెస్ఫుల్గా వెళ్ళాడు. ఇది అంతా కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో నెప్ట్యూన్ ప్రభావం ఎక్కువ ఉంది. నెప్ట్యూన్ మనం ఏంటంటే మేన్ రాశిని తీసుకుంటాం యాక్చువల్గా. ఇప్పుడు మామూలుగా మేన్ రాశికి ఆధిపత్యం అనగానే గురుని తీసుకుంటాం కదా, అట్లాగే సేమ్ ఆధిపత్యం నెప్ట్యూన్ కూడా తీసుకుంటాం. ఇది అతను ఒక రకమైన మోక్షాన్ని తీసుకెళ్ళగలిగేది కేతువు కాదు, కేతువుతో పాటు నెప్ట్యూన్ బలంగా ఉండాలి వాళ్ళ జాతకం. అంటే శుభ సంబంధాలు నెప్ట్యూన్కి కేతువుకి ఏర్పడింది అనుకోండి, వాళ్ళు ఏంటంటే రహస్య శాస్త్రాన్ని డీకోడ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనోమయ కోసం మనకి ఏముంటుంది? కాన్షియస్ ఉంటుంది, సూపర్ కాన్షియస్ ఉంటుంది, అర్థం, సబ్ కాన్షియస్ ఉంటుంది. ఇదంతా ఏంటంటే మనిషి యొక్క మనోమయ కోసం. ఈ ఇంద్రుడు పుట్టిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే మనకి ఆ కాలంలో అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు ఇంద్రపుత్రుడు. అర్జునుడికి అస్త్రాలను కూడా ఇంద్రుడు ఇస్తుంటాడు. ఎందుకంటే అర్జునుడు ఇంద్రపుత్రుడు అనుకున్నాం అనుకోండి మనం. ఈ అర్జునుడికి కౌన్సిలింగ్ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే గనక, అర్జునుడు ఒక మనస్సు మనోమయ కోసం, ఆ మనోమయ కోశానికి జ్ఞానాన్ని ఇచ్చిన వ్యక్తి మళ్ళీ శ్రీకృష్ణుడే. వాళ్ళిద్దరు సంవాదం మనకు ఉన్నది ఏంటంటే భగవద్గీత. భగవద్గీతలో మనం ఏంటంటే ఒక యోగి ఏ విధంగా వెళ్ళాలి, యోగ ప్రక్రియలు ఎలా చేయాలి, ఉన్న స్థితికి మనం ఎలా తీసుకెళ్ళాలి, ఇదంతా ఏంటంటే మనకు భగవద్గీతలో కనబడుతుంది. భగవద్గీత చాలా పెద్ద నాలెడ్జ్. అంటే అంత మనోమయ జ్ఞానాన్ని ఇవ్వగలిగే శ్రీకృష్ణుడు ఎక్కువ కాంతి కిరణాలని ఇంద్రుడి నుంచి తీసుకున్నాడు అని. ఇంద్రకిరణాలు అంటే వాళ్ళల్లో ఉన్న ఇది పీనియల్ గ్లాండ్, ఇంద్రగ్రంథి చాలా బలమైనది అని. ఇప్పుడు దీన్నే మనకి పురాణాల కథల్లో కూడా చూసుకున్నాం అనుకోండి, ఈ వృత్తాసురుడు కథ అనేది ఒకటి బాగుంటుంది. ఇప్పుడు వృత్తాసురుడు కథను చూసుకుంటే మనకి ఈ త్వష్ట ప్రజాపతి అని చెప్పి ఒక ప్రజాపతి ఉన్నాడు. అతని కుమారుడు త్రిశిరుడు. అతను బాగా తపస్సులు చేస్తా ఉంటే ఇంద్రుడు ఏంటంటే, అతను బాగా తపస్సులు చేస్తున్నాడు, ఎక్కడ నా ఆధిపత్యానికి గండి పడిద్దాం అని చెప్పేసి భయపడి అతని శిరస్సును ఖండిస్తాడు. ఎందుకంటే ఒక ముని శిరస్సును ఖండించాడు కాబట్టి అది పాపం కింద అతని అహంకారానికి ప్రతీక అని చెప్పేసి ఈ త్వష్ట ప్రజాపతి ఏంటంటే ఒక పెద్ద శరీరం సృష్టించడం, అతను వృత్తాసుడిగా మారటం, ఈ ఇంద్రుడి మీదకి యుద్ధం రావడం. ఇంక ఇంద్రుడు ఏం చేస్తాడంటే దేవతలందరూ సహాయం తీసుకొని వృత్తాసుడిని వధిద్దాం అనుకుంటే, అసురుడు ఏంటంటే వృత్త రూపంలో ఉంటాడు. అంటే ఒక రకమైన బ్లాక్ హోల్ టైప్ అనుకోండి, అర్థం. ఈ దేవగణాలతో సహా ఇంద్రుడు దాంట్లోకి వెళ్ళిపోయాడు. దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ఏంటి అని చెప్పి అర్థం కావట్లేదు. రోజు రోజు క్షీణించిపోతున్నాడు లోపల. కష్టపడాలి, బయటికి రావాలి అంటే అతన్ని మనం ఖండించాలి ఎలాగోలా. ఇప్పుడు అందరూ అంటారు, అతడు ఇంకా స్ట్రెస్ లో ఉన్నప్పుడు బృహస్పతి ఏం చేస్తాడు, తన వాణి ద్వారా నువ్వు వజ్రాయుధం గురించి చెప్పడం, వజ్రాయుధంతో నువ్వు ఖండించమని చెప్పడం, ఇదంతా జరిగింది. ఇంకా అతనికి ఒక ఐడియా వస్తుంది, సరే వజ్రాయుధం, ఈ వజ్రాయుధం ఎక్కడ దొరికిద్ది, ఎలా చేయాలి దీని గురించి అంటే, ఇక్కడ దధీచి మహర్షి యొక్క వెన్నుపూసతో మనం వజ్రాయుధం చేయొచ్చు అని చెప్పి మళ్ళీ వీళ్ళందరూ ఇలా ఆయన మొక్కటం, అతను సరైన ఒప్పుకొని తన తనువు వెన్నుపూసని ఇవ్వడం జరిగింది. అంటే వెన్నుపూస ఇస్తే ఆల్మోస్ట్ ప్రాణం పోయినట్టు. ఇంకా దీనితో వజ్రాయుధం తయారు చేసి ఇంకా వృత్తాసుని కండ కండలుగా కట్ చేస్తాడు. అంటే అతి చిన్న కాష్టములు అంటారు, కాష్టాలుగా కట్ చేసి ఇంకా అక్కడెక్కడ పడేసాడు, వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఒక కథ ఉంటుంది మనకు. సరే, ఇతను వృత్తాసుని చంపాడు. బాగా ఆకలి పెరిగిపోయింది, తాపం పెరిగిపోయింది ఇంద్రుడికి. ఈ తాపాన్ని తగ్గించడానికి, తన ఆకలిని తగ్గించడానికి మహర్షులందరూ ఏం చేశారంటే, ముళ్ళు మహర్షులు ఈ పుణ్య నదుల్లో ఇంద్రుని ముంచారు. ఇంద్రుని ముంచి తీస్తే అతని తాపాన్ని తగ్గించారు, ఆకలి అనే తాపాన్ని, దేహానికి ఉన్న ఆకలి అనే తాపాన్ని. ఇది జనరల్ గా మనకు కనబడే ఒక కథ. ఇది ఇంద్రుడి గురించి చెప్తే, ఇంద్రుడు అనగానే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, మనోమయ కోసము అని. మనకి పంచకోశాల్లో మనోమయ కోసం అనేది ఇంద్రనాడిలో ఉంటుంది. ఇక్కడ ముంచారు, పుణ్య నదుల్లో తీశారు. ఇది స్టోరీ మనకి కనబడేది. ఎప్పుడైనా సరే మనిషి అహంకారాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు అనుకోండి, అర్థంగా,
ఈ అహంకారంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనిషిని, అతనికి అహంకారం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇక్కడ మంచి ప్రజ్ఞ, ధైర్యంతో కూడిన యోగ స్థితి ఎలాగ ఉంటుందంటే, అంటే స్థిత ప్రజ్ఞతని, అంటే విపరీతమైన తేజస్సు, ధైర్యం, స్థిత ప్రజ్ఞతతో మనం మన అహంకారాలని మనం ముక్కలు ముక్కలుగా ఖండించవచ్చు అని చెప్పేసి ఒక ఇంటర్నల్ స్టోరీ ఇది. ఇక్కడ దధీచి అంటే అర్థం ఏంటంటే, మనకి మన మనోమయ స్థితికి మనం ఇచ్చే ఇదనమాట యోగ ప్రక్రియ. అంటే జ్ఞానం అనే యోగాన్ని, ధైర్యాన్ని తెచ్చుకుంటాం. ఈ జ్ఞానంతో మన చుట్టూ ఆవహించిన అహంకారాలని మనం ఖండఖండాలుగా చేయొచ్చు అని. అంటే ఇక్కడ మనం నిజంగా చూసుకుంటే అసురుని చంపాడు, అతను తీసుకెళ్ళాడు, అది ఇదని కాదు. ఇప్పుడు మనిషి అహంకారాల్లో ఉంటాడు. ఈ అహంకారాల్లో ఉన్న మనిషికి ఏంటంటే ఆకలి ఎక్కువ. ఇప్పుడు మహర్షులు అందరూ ఏం చేశారంటే, నరికాడు కదా, అలిసిపోయాడు కదా, ఇతన్ని గంగా యములలో ఉంచారు అని. సరస్సులో ఈ జీవనదుల్లో ముంచడం వల్ల అతని ఆకలి తగ్గింది. ఇక్కడ గంగ అంటే ఏంటి, యమున అంటే ఏంటి, సరస్వతి అంటే రెండు తీసుకోవచ్చు. గంగ అనగానే శివుడి నెత్తి మీద ఉంటుంది, చంద్రుడితో, చంద్రుడి తోడుగా. యమున అనగానే ఇంకా సూర్యపుత్రిక. అర్థం. ఈ రెండు జీవనదులు. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, గంగనేమో ఎడానాడి కింద తీసుకుంటాం, యమునేమో పెంగళానాడి కింద తీసుకుంటాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఇంద్రనాడు ఏదైతే ఉంటుందో సహస్రారం నుంచి, ఇది మూలాధారం దాకా వెళ్ళే ఒక వెన్నుపాము నుంచి వెళ్ళే ఒక నాళిక. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు. అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో వెళ్తున్న సుషుమ్న ఏదైతే ఉందో దీన్ని సరస్వతి అంటాం. అంటే అంతర్వాహిని అని. అంటే మనిషి ఏంటంటే తన గురువుల సహకారం, యోగ సిద్ధి ద్వారా ఇతని యొక్క తాపము, ఆకలిని తగ్గించుకుంది. ఇప్పుడు మనిషి బాగా అరిషడ్ వర్గాల్లో నిండిపోయినప్పుడు ఏంటంటే ఆ మనిషికి ఏంటంటే రజోగుణం, తమో గుణాలు విపరీతంగా పెరిగిపోయి ఆకలి, తాపం పెరిగిపోతుంది. ఈ ఆకలి తాపాన్ని తగ్గించాలంటే ఇతన్ని పుణ్య నదుల్లో ముంచాలి అని. ఈ పుణ్యనదులు అంటే ఏంటి ఇక్కడ? పుణ్యనదులు అంటే ఇతనికి ఒక యోగ ప్రాణాయామ స్థితి, యోగ ప్రక్రియలో నింపారు అని. ఇంద్రుడు అంటే ఏంటి? మన మనస్సు. అర్థమైందండి? ఇంద్రనాడు అంటే మన మనోమయ స్థితి. మన మనోమయ స్థితిని మహర్షుల యొక్క, ఋషుల యొక్క జ్ఞానంతో, విజ్ఞానంతో మనం యోగ ప్రక్రియ చేస్తా, అంటే మన శ్వాసని పర్ఫెక్ట్ గా తీసుకెళ్తా మన యొక్క సుషుమ్న నాడిని యాక్టివేట్, అలాగే మన సప్త చక్రాలను యాక్టివేట్ చేసుకుంటారు. అంటే ఒక్కొక్క చక్రంలో మనం ఏంటంటే ఈ విజ్ఞానమే కోసాన్ని యాక్టివేట్ చేసుకుంటూ వస్తే మనిషి ఋషి అవుతాడు, ఉన్నత లోకాలకు వెళ్తాడు అని. ఇదేంటంటే ఒక వృత్తాసుడు కథ మనకి జనరల్గా ఒక స్టోరీలా కనబడుతుంది. దీని యొక్క ఇంటర్ డెప్త్ ఏంటి అంటే, ఇంద్రుడు అంటే ఎవరు ఇక్కడ మనకి? మనోమయ కోసం. ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? మనకు భూమి మీదకి సంగీతం లాంటి మహా జ్ఞానాలను ఇస్తున్నాడు. అర్థమైందా? ఇంద్రుడితో, ఇంద్రుడు బలంగా వెళ్ళడానికి అతనికి సపోర్ట్, అతన్ని ఇష్టపడేది ఏంటంటే సోమరసం అండి. సోముడు ఎవరు? ఆయన ఒక గంధర్వుడు. సోమరసం తను ఇష్టంగా తీసుకుంటాడు. దీన్ని మనం సామవేదంలో సంగీతం కింద కూడా తీసుకుంటాం, సప్తస్వరాల కింద కూడా. ఇదంతా ఏంటంటే మనకు పురాణాలు, వేదాల్లో ఒక కాన్సెప్ట్ అది. ఇదంతా చెప్పుకుంటూ వెళ్తే చాలా లార్జ్ సబ్జెక్ట్ అది. జస్ట్ ఇంద్రుడి కోసం మనం తీసుకోవాల్సి అంటే ఎవ్రీ పర్సన్ పీనియల్ గ్లాండ్. ప్రతి పర్సన్ పీనియల్ గ్లాండ్, అతని ఇంద్రగంధి, అతని మనోస్థితి, ఆ మనోస్థితిని బట్టే మానవ వ్యవహారాలు, వ్యాపారాలన్నీ జరుగుతాం. మానవ జీవన వ్యాపారాలన్నీ జరుగుతాం. అంటే ఇంద్రుడే ఓవరాల్ లైఫ్ ని కంట్రోల్ చేస్తున్నాడు ఎవ్రీ పర్సన్ని. పర్సన్నే కాదు, ఈ సూర్య మండలాన్ని మొత్తాన్ని కూడా ఇంద్రుడు తన ఆవృతిలో తీసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళందరం దాటి ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడు బాహువుల్లో ఈ గ్రహాలన్నీ ఇవి ఉండయి అని, సూర్యుడితో సహా. మనకు అందుకే వృత్తాసుడికి, ఇంద్రుడికి కథలు. ఇంకా ఇంద్రుడి గురించి చాలా కథలు ఉంటాయి మనకి. అర్థందా? ఇంద్రుడు అహల్యాని జారాడు అని. అర్థందా? అహల్య అంటే, హల్యం అంటే ఏంటి, అహల్యం అంటే ఏంటి? హల్యం అంటే సారవంతమైన భూమి, నాగలికి దున్నటానికి వచ్చేది. అహల్యం అంటే ఎండాకాలం భూమి, నాగలికి దున్నటానికి రాదు. సూర్యుడు తన కిరణాలతో భూమి మీదకి వస్తానంటే రాముడు లాంటి వ్యక్తులు పుట్టారు అని. అంటే సూర్య వంశస్థులు వచ్చారు అంటే ఇంద్రుడు లాంటి వచ్చారు. ఎలా వచ్చారు? దక్షిణాయనంలో వర్ష రూపంలో వచ్చారు.
అహల్యని హల్యం చేశారు. అంటే సారం అంటే ఇంద్రుడు జారాడు అని. రాముడు పాదాలు వెళ్తే అహల్య హల్య అయింది. అంటే మనం విత్తనాలు నాటుకుంటానికి పండించడానికి సారవంతమైన భూమి అయింది అని, నేల తడవటం. ఇదేంటంటే మనం ఇంద్రుడిని, అలాగే వరుణుడు, ఇంద్రుడు వరుణుడు మనం తీసుకుంటాం. అలాగే మిత్రుడు వరుణుడు తీసుకుంటాం. మనకి డైరెక్షన్ లో తీసుకున్నాం అనుకోండి, ఈస్ట్ డైరెక్షన్ లో ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, వెస్ట్ డైరెక్షన్ వరుణుడు ఉంటాడు. ఇలా మనకేంటంటే ఈ వీళ్ళిద్దరు తూర్పు పడమరలో ఏ విధంగా వెళ్తున్నారు, ఇదంతా మనకు స్టోరీలో చూసుకుంటే ఇవి కథల్లా కనబడతాయి. వాటిలో ఉన్న ఇంటర్నల్ కాన్సెప్ట్ వేరే ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఒక యోగిగా మారాలి, అర్థమైందండి. ఉన్నత లోకాలకి మనం ప్రయాణం చేయాలంటే, ఉన్నత లోకాలంటే మనకు సప్త ఆకాశాలు ఉంటాయి, ఊర్ధ్వ లోకాలు. ఊర్ధ్వ లోకాలకు ప్రయాణం చేయాలి. ఇలా చేయాలంటే మనకి ఏం కావాలంటే ఒక మనోమయ స్థితి ఉండాలి. ఎవ్రీ పర్సన్కి వాళ్ళ పాస్ట్ కర్మలతో పాటు వాళ్ళ యొక్క మనోమయ స్థితి ఉంటుంది. ఆ మనోమయ స్థితిని ఎవరు యాక్టివేట్ చేస్తున్నారంటే ఈ గ్రహాలేం కాదు, ఇంద్రుడు కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఇంద్రనాడి, పీనియల్ గ్లాండ్, సహస్రారం ఉంటుంది. సహస్రారం వరకు మనం ప్రయాణం చేయాలంటే ఈ ఇంద్రుడిని మనం ఎక్కడ ముంచాలి, మన మనోమయ స్థితిని పుణ్య నదుల్లో ముంచి లేపాలి. ఈ పుణ్య నదులు అంటే గంగా, యమున, సరస్వతి. ఈ మూడు. గంగా యముల మధ్య అంతర్వాహిని సరస్వతి వెళ్తుంది. అంటే గంగా అనగానే చంద్రనాడి అని తీసుకుంటాము, యమున అనగానే సూర్యనాడి తీసుకుంటాం, పింగళనాడి. సరస్వతి అనగానే సుషుమ్నాన్ని తీసుకుంటాం. అంటే మనిషి యొక్క యోగిక్ ప్రక్రియ ఏ విధంగా వెళ్ళాలి అంటే జ్ఞానము, ధైర్యము ఇవన్నీ కావాలి. అంటే విపరీతమైన ఆకలి నుంచి ఆకలి లేని స్థితికి వెళ్ళటం మనం. యోగ ప్రక్రియలు అదొకటి. ఆకలిగా ఉండటం ఒకటి, ఆకలిని రోజు రోజు తగ్గించుకుంటాం ఒకటి, ఫైనల్ గా అసలు ఆకలే లేకుండా ఈ మేరుదండాన్ని నిలబెట్టడం ఒకటి. ఇక్కడి నుంచి మనం ఊర్ధ్వలోకాలకు వెళ్తుంది ప్రయాణం. ఇదంతా తీసుకెళ్తుంది ఏంటంటే మనకి ఇంద్రగ్రంథి అంటాం, ఇంద్రనాడి అంటాం, గ్రహాల్లో ఇంద్రుడు అంటాం. ఎందుకంటే ఆయన 14 ఏళ్ళు ఒక రాశి కలుగుతాడు. మనకు నవాంశంలో ఇంద్రుడు యొక్క కనెక్షన్స్ తో మనం చెప్పొచ్చు. ఏ గ్రహాలు ఇంద్రుడికి సపోర్ట్ చేస్తున్నాయి శుభదృష్టిలతో, ఏ గ్రహాలు అపోజిషన్ చేస్తున్నాయి, వీళ్ళకి ఎలాంటి జ్ఞానం అనేది వీళ్ళకి వస్తుంది, వీళ్ళ మనోమయ స్థితి, వీళ్ళ సబ్ కాన్షియస్ ఎటు వెళ్తుంది. ఇప్పుడు నాకు ఆస్ట్రాలజీ అంటే ఇష్టం. నాకు ఆస్ట్రాలజీ ఇష్టం రావడానికి కారణం ఏంటంటే నా మనోమయ స్థితికి సమ్ ప్లానెట్స్, నా అష్టమాధిపతి కానీ, నవాంశలో కానీ, లేకపోతే రాశిలో కానీ, లేకపోతే కేతు కానీ, ఈ శుభదృష్టులతో ఇంద్రుడికి కనెక్ట్ అయ్యారు. అంటే ఇది నా పాస్ట్ నుంచి వస్తుంది. ఎవ్రీ పర్సన్ పాస్ట్ నుంచి ఎలాంటి జ్ఞానాన్ని తెచ్చుకున్నాడు, ఇది మనోమయ స్థితి కదా. మన సబ్ కాన్షియస్ లో దేన్ని తెచ్చుకున్నాం మన పాస్ట్ లైఫ్. మనకి ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎందుకు వస్తుందంటే మన పాస్ట్ లైఫ్ లో దానికి సంబంధించిన మెమరీస్ ఉన్నాయి. అందుకే మనకు అవి అంటే ఇష్టం. అంటే ఈ గ్రహాలు శుభ కనెక్షన్, 159 కనెక్షన్ అంటే అష్టమాధిపతి, అస్ట్రాలజికల్. అట్ ద సేమ్ టైం మనకి కేతువుని తీసుకుంటాం ఆస్ట్రాలజీలో, గ్రహాల కారకత్వాలు ఇంద్రుడికి ఏర్పడింది మనకి ఇంట్రెస్ట్. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెక్టార్ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పాస్ట్ లైఫ్ లో ఆ టైప్ ఆఫ్ సబ్ కాన్షియస్ తో ఈ జన్మలోకి వచ్చారు. అంటే వీళ్ళ సబ్ కాన్షియస్ లో ఆల్రెడీ ఉంటుంది జ్ఞానం, అది జస్ట్ ఈ భూమి మీద యాక్టివేట్ చేసుకుంటూ వస్తుంది. ఒక్కొక్కళ్ళ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం, కళలు అంటే చాలా ఇష్టం, శుక్రుడు సంబంధం ఏర్పడుతుంది ఇందుకు, సక్సెస్ఫుల్గా వెళ్తుంటారు. అలాగా ఎవ్రీ ప్లానెట్ ఒక్కొక్కరు, బుధుడు బాగా సంబంధం ఏర్పడతారు, వాళ్ళు గణితంలో మేధావులు అవుతారు, జ్యోతిష్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. గుడితో సంబంధాలు ఏర్పడతారు, వాళ్ళు మంచి పురాణ జ్ఞానాలు కలిగి ఉంటారు. పురాణ జ్ఞానాలు అంటే వాళ్ళకి సబ్ కాన్షియస్ లో ఉంటుంది. వీళ్ళు రాశి చక్రం, నవాంశ చక్రం, ఇంద్రుడితో సంబంధం ఏమి ఏర్పడని చూసుకుంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ తెలుస్తుంది. ఒక్కొక్కడు కుజుడితో ఏర్పడతారు. కుజుడితో ఏర్పడితే ఒకటి శుభ కాన్షియస్ లో ఏర్పడింది అనుకోండి 159 లో, వీళ్ళకి ఏంటంటే రేకి అని, ఆరాలని, ఇంకా కొన్ని తాంత్రికాలని చెప్పి అంటే ఎనర్జీస్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంది. రెండు ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా కనిపెడతారు. ఇప్పుడు ఒక పర్సన్ ఎలక్ట్రికల్ గా కనిపెట్టాడు, సూర్యుడితో కానీ కుజుడితో కానీ సంబంధం ఏర్పడితేనే వాళ్ళు ఎలక్ట్రికల్ దాన్ని భూమి మీద కనిపెట్టారు. ఆ టైంలో ఈ నెప్ట్యూన్ కి వాళ్ళకి సంబంధం ఏర్పడింది. అదే ఇట్లాగా ఈ నెప్ట్యూన్ తో శుభ సంబంధాలు ఏర్పడితే అలాంటి సెక్టార్స్ వస్తూ ఉంటాయి. ఈ నెప్ట్యూన్ తో రాహు ఏర్పడ్డాడు, ఎలక్ట్రానిక్స్. ఈ నెప్ట్యూన్ మన కుంభయోగంలో ఉన్నాడు ఓ 14 ఏళ్ళు. కుంభరాశిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా రకాలైన ఇది వచ్చింది, విప్లవాత్మకమైన మార్పులు రావడం. అంటే సృష్టిలో ఇలాంటి మార్పులు రావడం కారణం
ఇదే నెప్ట్యూన్తో గ్రహాలు అశుభ దృష్టి అపోజిషన్ ఇస్తున్నారు అనుకోండి, అగ్నితత్వ రాశుల్లో పడి ప్రపంచ యుద్ధాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తుందంటే ఈ నెప్ట్యూన్ కంట్రోల్ చేస్తున్నాడు, అనంతమైన విశ్వాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, అందులో మనుషుల యొక్క మనోస్థితిని కూడా కంట్రోల్ చేస్తున్నాడు. మన పంచకోశాల్లో మనోమయ కోశం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు సబ్ కాన్షియస్ లో ఏం తెచ్చుకున్నారు, ఏం తెచ్చుకోలేదు. ఇప్పుడు కొన్ని గ్రహాలతో అశుభత్వం ఏర్పడింది అనుకోండి, వాళ్ళు ఏంటంటే బాగా వ్యసన పరులు, విపరీతమైన కామాలు విపరీతంగా వెళ్ళిపోవటం. వీళ్ళు ఏంటంటే వామాచార పూజలు చేయడానికి ఇష్టపడుతుంటారు, తాంత్రిక పూజలు చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇలాగ వెళ్తానంటే అశుభ గ్రహాల సంయోగం ఇతనితో ఏర్పడుతుంది ఇంద్రుడికి. అంటే వీళ్ళ మనోమయ స్థితిలో ఏంటంటే సైతాన్లు వస్తున్నారు అని. ఎందుకంటే ఈ కథలు మనం ఇక్కడ ఒక వృత్తాసులు కథలే కాదు, ఇతర కంట్రీస్ లో కూడా, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో తీసుకోండి, సాతాన్ని ఓడించటం. అర్థం. ఇటు కొన్ని కంట్రీస్ లో తీసుకోనుకోండి, డ్రాగన్స్ ని ఛేదించటం. ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి మనకంటే ఈ మనోమయ స్థితి సబ్ కాన్షియస్ ఏం చెప్తుంది ఎవ్రీ పర్సన్కి, ఏ కంట్రీలో అయినా సరే అంటే తన చుట్టూ ఉన్న అహంకారాల్ని త్యజించటం. రెండోది వీళ్ళ యొక్క మనోమయ జ్ఞానాన్ని యాక్టివేట్ చేయటం. ప్రతి చోట కుండలిని. ఎందుకంటే మనం ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలంటే కుండలిని శక్తి ఉండాల్సి. అందులోనూ ఇది ఇంద్రనాటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చెడిపోతేనే జీవితాలు తారుమారవుతాయి. ఎందుకంటే వృత్తాసుడు కమ్మేశాడు కదా, వృత్తాసురుడు లోకి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మనిషి అహంకారాలు, నేను అనే తత్వంలో మునిగి తేలుతున్నాడు అని. ఇప్పుడు ఈ అహంకారాలు వాటిలో వీటిలో పడిపోయిన మనిషికి ఏంటంటే జీవితం మొత్తం మానసికమైన కష్టాలు వస్తాయి. వీళ్ళకి పీడకలలు ఎక్కువ వస్తూ ఉంటాయి, కళల్లో భయం వస్తూ ఉంటుంది, కళల్లో మృత్యువును చూస్తుంటారు. ఇలాంటివన్నీ ఒక్కొక్క పర్సన్ కళల్లో చూస్తున్నాడు అంటే, ఎందుకంటే డ్రీమ్స్ ఆధిపత్యం ఇది. మన సబ్ కాన్షియస్ అంటే మన డ్రీమ్స్. మన డ్రీమ్స్ లో మనం అన్ని చూస్తాం కదా. ప్రతి ఒక్కటి మనం చూస్తాం కూడా. ఎందుకు చూస్తున్నాం అంటే దీన్ని చూపించేది ఎవరంటే ఇంద్రుడు. ఇంద్రగ్రహం చూపిస్తుంది. మన బ్రెయిన్ లో పీనియల్ చూపిస్తుంది ఇంద్రగ్రంథి. అంటే కళల్లో స్పష్టమైన రూపాలను చూడటం, ఇదంతా చేస్తున్నాం అంటే ఇది మన పాస్ట్ లైఫ్ సబ్ కాన్షియస్, మనం గత జన్మలో చేసిన కర్మలు. రెండోది ఈ జన్మలో మన ఇంద్రుడికి కొన్ని గ్రహాలు అపోజిషన్కి వెళ్తాం, కొన్ని గ్రహాలు వేధించడం జరుగుతుంది. ఇప్పుడు పర్సన్కి ఒక మహాదశ నడుస్తుంది అనుకుందాం. ఈ మహాదశ ఇంద్రుడికి సపోర్ట్కి వెళ్తుంది. మహాదశనాథుడు ఇంద్ర గ్రహం నుంచి మంచి కోణాల్లో కూర్చున్నాడు, శుభదృష్టులతో ఉన్నాడు. ఆ మహాదశలో ఏంటంటే వీళ్ళు అంత సైకలాజికల్ స్ట్రగుల్ అయితే ఉండదు. ఎందుకంటే మనోమయ కోసంగా ఇంద్రుడు అంటే సైకలాజికల్ స్ట్రగుల్స్ ఉండవు. అదే గ్రహం ఇంద్రుడు అపోజిషన్ చేస్తుంది, 6A12లో కూర్చుంటాం కానీ కేంద్ర దృష్టిలో కానీ ఇంద్రగ్రహానికి అపోజిషన్ చేస్తుంది. అప్పుడు వీళ్ళకి ఏంటంటే సైకలాజికల్ స్ట్రగుల్స్ అనేది ఆ మహాదశలో ఎవ్రీ పర్సన్ మహాదశలు నడితే మనం ఆ శుభం నడుస్తుంది, ఈ శుభం నడుస్తుంది అని చెప్తుంటాం, యాక్చువల్గా జనరల్ ప్రెడిక్షన్ ఇస్తుంటాం. కానీ ఆ మహాదశ కానీ అంతర్దశ కానీ హ్యాపీగా వెళ్తుందా లేదా, లేకపోతే సైకలాజికల్గా ఆ మహాదశలో మనం ఇబ్బందులు పడుతున్నావా, మానసికంగా ఉద్రేకాలకు వెళ్తున్నావా, మానసిక అహంకారాలకు వెళ్తున్నావా, ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తుంటారంటే మన జాతక చక్రంలో ఉన్న ఇంద్రుడి నుంచి ఈ దశానాథులు ఈ కేంద్రాల్లో పడి అపోజిషన్ చేస్తున్నారా, లేదా 6A12లో పడి ఇబ్బంది పెడుతున్నారా. అప్పుడు మనకేంటంటే ఈ సైకలాజికల్ పెయిన్ అని ఉంటుంది, మానసిక బాధ, మానసిక భయం, మానసిక ఆందోళన. ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతుందంటే ఈ ఇంద్రుడి నుంచి డిస్టర్బెన్స్ అయ్యాడు. ఇంద్రుడి నుంచి బుధుడు డిస్టర్బెన్స్ అయ్యాడు అనుకోండి, చెవుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది. గురుడు డిస్టర్బెన్స్ అయ్యాడు, మాటలు రాకపోవచ్చు. బుధుడు డిస్టర్బెన్స్ అయ్యాడు, వాళ్ళ బాడీలో చాలా రకాల డిఫెక్ట్స్ వస్తూ ఉంటాయి దేహంలో. గురుడు డిఫరెన్స్ అయ్యాడు ఇంద్రుడి నుంచి, అదొక రకమైన ప్రాబ్లం. అప్పుడు వాళ్ళు తాంత్రికం వైపు వెళ్దామా, అది వెళ్దాం, ఇది వెళ్దాం అని ఆలోచిస్తుంటారు. ఇదంతా పోవాలి మనిషికి అంటే మనకి వృత్తాసుడు కథ అనేది చాలా ఇంపార్టెంట్. వృత్తాసుడు స్టోరీ మీకు పురాణాల్లో ఉంటుందో ఒకసారి చదవండి. అర్థం. త్వష్ట ప్రజాపతి కొడుకు త్రిశూరుని అతను ఛేదించటం. అర్థమైందా. ఆయన వృత్తాసును సృష్టించడం, ఆ వృత్తాసుడు దాంట్లో అతను వెళ్ళిపోవటం. అర్థమైందా. ఈ బ్రహ్మహత్య పాతకాన్ని వదిలేయడానికే మళ్ళీ ఖండించిన తర్వాత ఆకలి పెరగటం.
ఆకలి తగ్గించడానికి జీవనదులను ముంచుకోవడం. ఇదంతా ఏంటంటే ఒక మనిషి యోగ ప్రక్రియ అంటారు. ఊర్ధ్వలోకాలకు వెళ్ళడానికి తన ప్రాణామయ స్థితిని అన్నమయ కోశాన్ని యాక్టివేట్ చేయడం. అర్థం ఇదే వృత్తాసుడికి పుట్టిన ఇది ఇంద్రుడికి పుట్టిన కొడుగా ఎవరన్నా అంటే అర్జునుడు అన్నాడు. ఈ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం చేశాడు? గీత బాధ చేశాడు. అంటే అర్జునుడు అనేది ఒక మనోమయ కోసం. మనకి మహాభారతం చూసుకున్నాం అనుకోండి, మహాభారతంలో పంచపాండవులు ఉంటారు. ఈ పంచపాండవులు మనం తీసుకుంటే పంచకోశాలకి అన్వయించాం అనుకోండి, అందులో మనోమయ కోసం అనేది అర్జునుడికి వస్తుంది. ఎందుకంటే అతను ఇంద్రపుత్రుడు. ఇంద్రుడు అంటే ఎవరు ఇక్కడ మన బాడీలో? ఇంద్రగ్రంథి, పీనియల్ గ్లాండ్. ఆ పీనియల్ గ్లాండ్ ని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఆ పీనియల్ గ్లాండ్ లోంచి ఏం వెళ్తుందంటే ఇంద్రనాడి ఒకటి వెళ్తుంది, ఎక్కడ దాకా? మూలాధారం దాకా వెళ్తుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దాన్ని యాక్టివేట్ చేయాలంటే జీవనదుల్లో ముంచాలి మనం. మన మనోమయ స్థితి, మన సబ్ కాన్షియస్ జీవనదుల్లో ముంచాలి. అంటే గంగా యమున సరస్వతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస. అర్థం అంటే చంద్రనాడితో ఒక తీసుకుంటాం అంటే గంగతో ఒక శ్వాస, అలాగే యమునతో ఒక నిశ్వాస. ఇట్లాగా ఈ ప్రాణాయామం ఆల్టర్నేటివ్ గా చేస్తాం, కుంభకం చేయడం. అప్పుడు అంతర్వాహినిగా సరస్వతి యాక్టివేట్ అయింది. సరస్వతి అంటే మన సుషుమ్న. ఈ సుషుమ్న నుంచి మళ్ళీ నాభి దాకా వెళ్తుంది, మూలాధారం దాకా వెళ్తుంది. మూలాధారంలో మళ్ళీ సర్పాలు ఉంటాయి. ఒక్కొక్క సర్పాన్ని మనం ఛేదించుకుంటూ వస్తాం. అంటే ఒక్కొక్క సమస్యని, అంటే ఒక్కొక్క ఆజ్ఞ, ఒక్కొక్క చక్రాన్ని మనం యాక్టివేట్ చేసుకుంటూ వస్తాం. అప్పుడు మళ్ళీ మన వెన్నుపాసులో అన్ని చక్రాలు సమంగా ఉంటాయి. అంటే మనిషి యొక్క ప్రజ్ఞ, విజ్ఞానం ద్వారా తన చుట్టూ అలుపుకున్న అహంకారాలని, మాయల్ని ఛేదించాలి అని. అవి కాష్టాలుగా, అంటే చిన్న చిన్న ముక్కలుగా. ఇక్కడ మళ్ళీ మనకు పంచాంగం కనబడుతుంది, కాలం కనబడుతుంది, అంతా కనబడుతుంది. చాలా మంది ఏంటను ఏమనుకుంటారంటే ఈ పురాణాలు కథలు అనుకుంటారు. కాదు, పురాణాలు అనేది మన ప్రకృతిలో మనం జరిగే ప్రతి ఒక్కటి, మన టోటల్ యూనివర్స్ మొత్తం చెప్తుంది. ఇంకా చాలా రకాలు ఉంటాయి మనకి. చాలా మంది సూర్యులు ఉంటారు. ఆ సూర్యుడికి కూడా ఇన్ని గ్రహాలు ఉంటాయి. ఆ నవసూర్యులు ఉంటారు, నవసూర్య మండలాలు ఉంటాయి. అలాగే నక్షత్రాలు, పెద్ద నక్షత్రాలు. ఇదేంటంటే టోటల్గా చెప్పాలంటే ఒక యూనివర్సల్ నాలెడ్జ్ అనేది మన పురాణాల్లో దాచిపెట్టారు, కథల రూపంలో దాచిపెట్టారు. కాబట్టి చాలా సరదాగా ఉండే కథల రూపంలో, ఇంట్రెస్టింగ్ గా ఉండే కథల రూపంలో ఏంటంటే జ్ఞానాన్ని దాచిపెట్టారు. అందుకే ఈ జ్ఞానం నేర్చుకోవాలి మనకి ఆస్ట్రాలజీలు అంటే. మనకి జ్యోతిష గ్రంథాల్లో దొరికే తక్కువ. జ్యోతిష గ్రంథాల్లో జ్ఞానాన్ని అందుకోవాలన్నా కూడా మనం గట్టిగా 10-12 ఏళ్ళు ఈ పురాణాలు, ఉపనిషత్తులు, వీటిలో ఉన్న అంతరార్థాలు డీకోడ్ చేయం మళ్ళీ. స్టోరీలో అది కాదు, ఈ స్టోరీ లోపల ఉన్న ఇదేంటి, నీతి ఏంటి, దానికి ఏ ఏ కారకత్వాలు ఇస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటాం, ఇంద్రుడిని మిత్రుడు అనుకుంటాం, వరుణుడు అనుకుంటాం. మిత్ర వరుణుల ఆవరణం. ఎందుకంటే ఇటు వృత్తాసుడికి ఇంద్రుడికి మధ్య ఒక ఆవరణం నడుస్తుంది. అర్థమైనా? ఇంద్రుడు భూమి మీదకి దిగాడు, సూర్యుడు తన కిరణాలతో భూమి మీద దిగాడు. ఎవరు వచ్చాడు? శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఎవరు వచ్చాడు? అహల్యకి మోక్షాన్ని ఇచ్చాడు. అంటే ఎండిపోయిన నేలకి తడి చేసి నాగలతో దున్నే విధంగా తీసుకెళ్ళాడు. ఇక్కడ ఏంటంటే సీత కళ్యాణం జరిగింది అని. ఇది ఒకటి స్టోరీగా ఒకలాగా చూసుకున్నాము, దాని ఇంటర్నల్ కాన్సెప్ట్ మనకు వేరేలా కనపడుతుంది. ఎందుకంటే స్టోరీస్ అయితేనే మనుగడ ఉంది. ఇన్నాళ్ళ పాటు, ఇన్ని వేల సంవత్సరాల పాటు ఈ జ్ఞానాన్ని మనకు అందించిందంటే అలా స్టోరీల్లో వాళ్ళు దాయబెట్టారు. అస్ట్రాలజీ కూడా అంతే. అవి కొన్ని స్టోరీస్ లో పెట్టబట్టే మనకి ఏంటంటే మనకి ఇప్పుడు దాకా వచ్చింది. దీన్ని మీరు డీకోడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇన్నాళ్ళు మనం నవగ్రహాలు అనుకుంటున్నాం. ఈ నవగ్రహాలను కూడా కంట్రోల్ చేసే గ్రహం ఏదన్నా ఉందంటే మన మనోమయ స్థితి. మన జీవితంలో మనం ఇప్పుడు అనుభవించే కష్టాలకు కారణం ఏంటి? గత జన్మలో మనం చేసిన తప్పు. ఇప్పుడు కొన్ని గ్రహాలు అపోజిషన్ ఎక్కువ చేస్తున్న వాళ్ళ జాతకంలో, ఇంద్రగ్రహాన్ని, నెప్ట్యూన్ని, ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళు గత జన్మలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి ఆటంకాలు కలిగించిన వాళ్ళు. అర్థమైందా? ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆటంకాలు కలిగించడం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ జన్మలో గురు శాపగ్రస్తులే పడుతున్నారు అని. వాళ్ళ జీవితంలో కొద్దిగా సమస్యలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఇంద్రగ్రహం దెబ్బతింటుంది, సరైన ప్లేస్మెంట్ ఉండదు వాళ్ళ జాతకంలో. వాళ్ళ లగ్నత్వం నవాంశలో కూడా దెబ్బతింటుంది. వీళ్ళ జీవితంలో ఎలా ఉంటుంది? గ్రహాలు కూడా అపోజిషన్ చేస్తూ ఉంటాయి. ఒక కుజుడు అపోజిషన్ చేస్తున్నాడు ఒక ఇంద్రనాడిని. అర్థం? కుజుడు అంటే ఏంటి? ఇక్కడ దేహకారకుడే కదా, యాంగ్జైటీ లెవెల్, యాంగర్ లెవెల్, కోపం. అంటే వీళ్ళ మనోమయ స్థితి అనేది ఈ కుజుడు వల్ల దెబ్బతింది. అదే కుజుడు బాగుంటే తన ప్రాణశక్తిని యాక్టివేట్ చేసుకుంటే వెళ్తాడు ముందుకి, ముందు ముందు.
తను ఆరాస్ని పెంచుకుంటాడు, దేహాన్ని ఎక్కువ పరిశ్రమ చేస్తాడు, తపస్సు వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు. అదే కుజుడు అపోజిషన్ చేస్తుంటే వీళ్ళకున్న షార్ట్ టెంపర్ వల్ల, ఎందుకంటే మనోమయ సబ్ కాన్షియస్ దెబ్బతింది, అజ్ఞానం బాగా ఉంటుంది. అంటే ఈ వృత్తాసురుడిలో ఇంద్రుడు బంధించబడినట్టు. అంటే అజ్ఞానంలో వీళ్ళ మనోమయ స్థితి ఉంది అని. అజ్ఞానంలో మనస్సు ఉన్నాడు, అజ్ఞానంలో నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ పర్సన్ ఏం చేస్తాడంటే ఇతరుల మీద కోపపడటం, ఇతరులను విభజించడం, వాళ్ళ మీద దూకటం. అర్థమైందా? ఈ విధంగా తన బిహేవియర్ ఉంటుంది. దానివల్ల కుజు కారకత్వాలకు సంబంధించిన లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంటుంది. మన జాతకంలో కుజుడు బాగున్నాడు అనుకుంటా, యాక్చువల్గా మంచి ప్లేస్లో ఉన్నాడు అనుకుంటా. కానీ వాళ్ళకి గృహాలు లేవు, అది లేవు, ఇది లేవు. సమస్యలు ఎందుకు వస్తుంటే ఈ ఇంద్రుడికి కుజుడికి సంబంధం ఎలా ఏర్పడింది? అర్థమైందా? షష్టాష్టకాలను పడ్డాయా, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎందుకు వస్తుంది డిస్టర్బెన్సెస్ అంటే అతను మనోమయ స్థితి యాంగర్తో ఉంది. అతను సబ్ కాన్షియస్ లో పాపోద్రిక్తుడై ఉంటాడు, గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నాడు. దానివల్ల అతను దూరం చేసుకుంటాడు. కుజుడికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. కుజకారకత్వాలకు సంబంధించిన డిస్టర్బెన్స్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క గ్రహం దెబ్బతింటే మనకి సప్త చక్రాల్లో కూడా ఒక్కొక్క చక్రం దెబ్బతింటుంది. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క చక్రానికి ఆధిపత్యం తీసుకుంటుంది. అది ఈసారి క్లాసుల్లో చెప్పుకుందాం. ఈ సప్త చక్రాలు ఈ మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఏ ఏ గ్రహం ఆధీనం ఉంది, అలాగే ఆ చక్రం మన బాడీలో ఏ గ్లాండ్కి కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్ గ్లాండ్స్ ఇంపార్టెంట్. మన బాడీలో 7 గ్రంథులు ఉంటాయి. ఈ 7 గ్రంథులు ఏంటంటే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి మనిషిని. ఆ 7 గ్రంథులను యాక్టివేట్ చేయడానికి మన మహర్షులు ఏం చేశారంటే ఈ యోగ ప్రక్రియ, అంటే సప్త చక్రాలను యాక్టివేట్ చేయటం, జ్ఞానం, విజ్ఞానం ఇలాంటివన్నీ తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇంద్రుడిని మీరు ఒక్కసారి ప్రెడిక్ట్ చేశారు మీకు, వాళ్ళ జీవితంలో భోగాలు ఎందుకు వస్తున్నాయి. ఇప్పుడు ఇంద్రుడు అనగానే మనసు వాస్తవం చెప్పాలంటే, ఇప్పుడు మనకి చూసుకున్నాం అనుకోండి, దశాంశ చక్రంలో చూసుకుంటే దశ దిక్పాలకుల్లో ఇంద్రుడు ఉంటాడు, ఒక దిక్పాలకుడు. వాళ్ళ గ్రహాలు లగ్నంగానే అది కానీ ఇంద్రుడు పడ్డాడు అనుకోండి, వాళ్ళ కెరీర్ లాట్లో ఇంద్రుడు పడ్డాడు డిఫాల్ట్గా. వీళ్ళు ఎక్కువగా లీడర్షిప్ చేయడం, పొలిటీషియన్గా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదా ఏదైనా ఆర్గనైజేషన్లో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. లీడర్ కావాల్సిన లక్షణం ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ మనసులను అర్థం చేసుకోవాలి, ఆ మనసుల్ని తన అధీనంలో పెట్టుకోవాలి. అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ లెవెల్ ఏంటంటే విపరీతంగా ఉంటుంది. ఒక అర్జునుడిని తన అధీనంలో పెట్టుకోగలిగాడంటే శ్రీకృష్ణుడు సబ్ కాన్షియస్ లెవెల్స్ ఎలాంటివి. ఎందుకంటే అతను మంచి వేణువాయిద్యం, సంగీతం అన్నీ తెలుసు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంద్రకిరణాలను ఎక్కువగా తీసుకున్నాడు. తర్వాత గౌతమ బుద్ధుడు తీసుకున్నాడు, అతను మహాజ్ఞాని అయ్యాడు. అతని కంటే ముందు మైత్రేయుడు తీసుకున్నాడు, అతను మహాజ్ఞాని అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది ఏంటంటే వాళ్ళ మనోమయ స్థితి, మనోమయ కోసం సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్, సారీ, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతారు. అంటే ఎదుటి వాళ్ళ మనసులను కంట్రోల్ చేయగలుగుతారు. వాళ్ళకు వాళ్ళుగా కూడా ఏదొచ్చినా కూడా వజ్రాయుధంతో వృత్తాసుని ఇంద్రుడు ఎలా నరికాడు, వీళ్ళకున్న సమస్యల్ని, అహంకారాల్ని, వీళ్ళకున్న జ్ఞానము, ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞతో ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి మనకు మహర్షులు అవసరం కావాలి. ఎందుకంటే ఇంద్రుడిని ముంచింది ఎవరంటే యోగులు, మహర్షులు, ఋషులు. అంటే ఇంద్రుడిని తీసుకెళ్లి ముంచారు. ఎక్కడ ముంచారంటే 3 నదుల్లో ముంచారు. జీవనదుల్లో ముంచి అతనికి బ్రహ్మహత్య పాత్ర నుంచి బయటపడేస్తారు. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, మన మనోమయ జ్ఞానానికి, మన మనోమయ స్థితికి, మన సబ్ కాన్షియస్ కి ఎవరు సహాయం తీసుకోవాలంటే ఈ మహర్షుల జ్ఞానం. అపౌరుషయాలు ఉండే వేద జ్ఞానాలు కావాలి మనకి, ఉపనిషత్తుల జ్ఞానాలు కావాలి, అర్థమేనా, స్మృతుల జ్ఞానాలు కావాలి, పురాణ జ్ఞానాలు కావాలి. వీటన్నిటి అంటే వీళ్ళంతా సపోర్ట్ ఎవరు మనకి, వీళ్ళే మన మహర్షులు. మన మహర్షుల సహాయం తీసుకుంటున్నాం. తీసుకొని మనకు పట్టిన అహంకారాలను వదిలించకుండా మనకు పట్టిన బ్రహ్మహత్యా పాతకాలను వదిలించుకున్నాం. కారణం ఏంటంటే నదుల్లో ముంచారు. అంటే వాళ్ళ వల్ల మనకేం తెలుస్తుంది, జ్ఞానయోగం యాక్టివేట్ చేస్తాం, భక్తి యోగాన్ని యాక్టివేట్ చేసుకుంటాం, కర్మయోగాన్ని యాక్టివేట్ చేసుకుంటాం. అలాగే రాజయోగం అంటే ప్రాణాయామం ఇలాంటివన్నీ రాజయోగాలు ఉంటాయి. వీళ్ళు 4 యోగాలు మళ్ళీ మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. శ్రీకృష్ణుడు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించగలిగాడు అంటే
అతని మనోమయ స్థితి అంటే ఇంద్రుడి యొక్క కిరణాలని, ఇంద్ర కిరణాలని ఎక్కువగా గ్రహించిన వ్యక్తి అని. అంటే అతని పీనియల్ గ్లాండ్ అనేది హయ్యర్ లెవెల్లో. ఒక్కొక్కళ్ళు అంటారు కదా ఐక్యూ లెవెల్స్ ఎక్కువ వీళ్ళకి అని. అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ లెవెల్స్ ఎంత బలంగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మన జాతక చక్రంలో చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు జనరల్ పీపుల్ జాతకాలు చూడాలి మనం. రజోగుణంతో ఉన్నారు, భౌతిక ప్రక్రియలు చూస్తున్నారు, వీళ్ళ జాతకాలు చెక్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సుషుప్తావస్థలో పట్ట గ్రహాల వల్ల ఏంటంటే వాళ్ళ జాతకంలో నిద్రమత్తులో ఉంటారు, ఇబ్బందులు పాలవుతుంటారు. అదే యోగ ప్రక్రియలో ఉన్న జాతకాలు చూస్తాం అనుకోండి, ఇదే సుషుప్తావస్థలో గ్రహాల స్థితి పొందితే గనక వాళ్ళు మహా చైతన్యవంతులకు వెళ్తుంటారు. చూడండి, ఒకే అవస్థ ఈ టూ టైప్స్ ఆఫ్ పర్సన్స్ కి రెండు రకాల జాతకాలను చూపిస్తుంది. మామూలు మనుషులేమో మందంగా వెళ్ళిపోతుంటారు, మహర్షులకేమో అద్భుతంగా వెళ్తుంటారు. మహర్షులు జ్ఞానవంతులకేమో పగలు అంటే భౌతిక ప్రపంచం మొత్తం చీకట్లాగా ఉంటుంది, వాళ్ళకి వెలుగేం కాదు అది. మామూలు మనుషులకు చీకటి ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి వెలుగులా ఉంది. అంటే పగలు రాత్రి, రాత్రి పగల్లాగా ఇద్దరు వ్యక్తులకు వెళ్తారు. ఒకటే జ్ఞానులకేమో రాత్రి పగల్లాగా ఉంటుంది, వాళ్ళు ఖగోళ జ్ఞానాన్ని, వాళ్ళ మనోమయ స్థితిని, వాళ్ళ సబ్ కాన్షియస్ ని బాగా యాక్టివేట్ చేసుకుని ఉంటారు. మామూలు పగలేమో వాళ్ళకి నిద్రలా ఉంది, మామూలు వాళ్ళకి రాత్రి నిద్రలా ఉంది, ఇంకో వాళ్ళకి పగల్లా ఉంది. ఇలాగ టూ టైప్స్ ఉంటాయి జాతకాలు. చాలా మంది జాతకాలు మిస్ అవడానికి ఏంటంటే ఒక పర్సన్, ఏ టైప్ ఆఫ్ పర్సన్, అతని జాతకాన్ని మనం ఎలా చూడాలని చెప్పి ఐడియా లేకపోవడం. రెండోది, వీళ్ళ సబ్ కాన్షియస్ లెవెల్స్ ఏంటి, వాళ్ళ మనోమయ స్థితి ఏంటి. ఆ మనోమయ స్థితి దెబ్బతింది, వాడు చేసే ఎన్ని తప్పులే. మనకు ఆ గ్రహం ఉచ్చగా ఉంది, ఈ గ్రహం ఉచ్చగా ఉంది, అది ఇది చూస్తున్నాం కానీ ఒక నవాంశ ఓపెన్ చేసాము, ఒక డివిజనల్ చార్ట్, అందులో ఇంద్రుడికి ఇతర గ్రహాలకు సంబంధం ఎలా ఏర్పడింది, ఇతనికి ఎక్కడి నుంచి సబ్ కాన్షియస్ పాజిటివ్గా ఉంది, ఎక్కడెక్కడ నెగిటివ్ ఉంది. అర్థమైంది. ఆ నెగిటివ్ చూసాం అనుకోండి మనం, వాళ్ళ జాతకాలు మనం చాలా ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. అర్థమైందా? ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసాం అనుకోండి, ఒకళ్ళ మనకు ఆజ్ఞా చక్రం ఉంది. ఆజ్ఞా చక్రం అనగానే మనకి సహస్రానికి ఇంద్రుడు అనుకోండి, ఆజ్ఞకు వరుణుడు ఆధిపత్యం తీసుకుంటాడు. అంటే మనకి యురేనస్ తీసుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ నెప్ట్యూన్కి యురేనస్కి డిస్టర్బెన్స్ ఏర్పడింది. డిస్టర్బెన్స్ ఏర్పడితే వాళ్ళ బాడీలో ఏం తింటుంది, ఆజ్ఞా చక్రం డిస్టర్బెన్స్ అయింది కదా. ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అయిందో, ఈ ఒక పర్సన్ ఏంటంటే ఆకస్మిక భావోద్వేగాలు అనేది విపరీతంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి యాంగ్జైటీ అయిపోతుంది. అర్థం, ఆ భావోద్వేగాలు అసలు ఈ విషయమే ఉండదు, విపరీతంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆజ్ఞా చక్రం అనేది ఒక పర్సన్ యొక్క ఆకస్మిక భావోద్వేగాలకు ఆధిపత్యం. దీన్ని కంట్రోల్ చేసే ప్లానెట్ ఏదన్నా ఉందంటే వరుణుడు. ఈ వరుణుడికి ఇంద్రుడికి చెడిపోయింది, ఇట్లా మనోవైజ్ఞానానికి, భావోద్వేగానికి సంబంధం ఏర్పడుతుంది. ఫైనల్ గా మనం చూస్తున్నాం అనుకోండి, వాళ్ళ బాడీలో ఏంటంటే దెబ్బతింటుందంటే ఒక పిట్యూటరీ గ్లాండ్ అనేది దెబ్బతింటుంది. పిట్యూటరీ గ్లాండ్ దెబ్బతింటుంది అంటే వరుణ గ్రంథి అంటాం మనం. లైఫ్ లో ఇబ్బంది పడుతుంటారు. లేదు, ఒక పర్సన్ కి చూసుకున్నాం అనుకోండి, ఇంద్రుడికి బుధుడికి డిస్టర్బెన్స్ ఏర్పడింది. బుధుడు అనగా మనం తీసుకున్నాం అనుకోండి, యాక్చువల్ గా ఈ ఏదే విశుద్ధి చక్రానికి ఆధిపత్యం తీసుకుంటాడు. విశుద్ధి చక్రానికి ఆధిపత్యం తీసుకుంటే ఏం డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళ జాతకంలో. బుధుడు వాక్కు కారకుడు కదా, ఇంద్రుడికి బుధుడికి డిస్టర్బెన్స్ వచ్చింది అంటే అశుభ దృష్టిలు పడ్డాయి ఒకళ్ళకొకడు. థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతింటుంది. ఎందుకు థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతింటుంది అంటే వాళ్ళు వాడే భాష సరిగ్గా ఉండదు. అర్థమైనా? ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా వ్యవహరించాలో తెలియదు, వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉండదు. డిఫాల్ట్ గా వాళ్ళకి థైరాయిడ్ వచ్చే ఛాన్స్. అంటే కంప్లీట్ నెగిటివ్ మైండెడ్, నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే ఈ నెగిటివ్ ఆలోచనతో వాళ్ళ సబ్ కాన్షియస్ ఇంద్రుని దెబ్బతీస్తున్నారు. దీనివల్ల ఏం తింటుంది, వాళ్ళ బాడీలో విశుద్ధి చక్రం అనేది దెబ్బతింటుంది. సప్త చక్రాలు విశుద్ధి దెబ్బతింటుంది. విశుద్ధి దేని కంట్రోల్ ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ కంట్రోల్లో ఉంటుంది, అది దెబ్బతింటుంది. అర్థమైందా? అలాగే మనకి థైమస్ గ్లాండ్ అని ఉంటుంది, అది ఎవరికి దెబ్బతింటుందంటే వాళ్ళ అనాహత చక్రం బాడీలో. ఒక్క నిమిషం.
మనకి సూర్యుడు కానీ గురుడు కానీ దెబ్బతిన్నాడు. ఇది నెప్ట్యూన్ నుంచి. సూర్యుడు దెబ్బతిన్నాడు, ఒక మనిషికి అధికారం అహంకారం చలాయించడం. గురుడు దెబ్బతిన్నాడు, జ్ఞానం సరిగ్గా లేకపోవడం, గురువులు శాపం ఉండటం. థైమస్ గ్లాండ్ దెబ్బతింటుంది, మన బాడీలో అనాహత చక్రంలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇట్లా ఒక్కొక్క చక్రం మనకి, ఇప్పుడు స్వాదిష్టానం అనుకోండి, కుజుడు దెబ్బతిన్నట్టు. స్వాదిష్టానం వల్ల మనకేమొస్తుంది? ప్లేహం. ప్లేహం దెబ్బతింటుంది, ప్లేహ గ్రంథి అంట. అంటే ఈ సప్త చక్రాలు ఏం చేస్తాయంటే సప్త గ్రంథులు అధీనమై ఉంటుంది, వాటికి ఒక ప్లానెట్ కంట్రోల్ ఉంటుంది. మీరు మెడికల్ ఆస్ట్రాలజీలో మీరు ఒక్కసారి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళ బాడీలో ఏ ఆర్గాన్ దెబ్బతింది, ఏ గ్రహం, ఇంద్రుడికిను వీళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చింది. అర్థం? ఇప్పుడు చంద్రుడు దెబ్బతిన్నాడు అనుకోండి, వాళ్ళ జాతకంలో ఇంద్రుడికి చంద్రుడికి డిస్టర్బెన్స్ ఏర్పడింది, షష్టాలు పడ్డాయి. మూత్రపిండాలు దెబ్బతింటాయి, మూత్రపిండాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అర్థం? కారణం ఏంటంటే వాళ్ళ యొక్క నాభి కేంద్రం ఏదైతే ఉందో అది దెబ్బతింది, మణిపూరకం దెబ్బతింది. మణిపూరకం దెబ్బతింది, ఇంద్రుడికిను చంద్రుడికి డిస్టర్బెన్స్ వచ్చింది. యాక్చువల్గా చంద్రుడు అంటే ఓవరాల్ మనోమయ కోశాన్ని ఇంద్రుడు కూడా కంట్రోల్ చేసేది ఆయనే. ఇంద్రుడికి ఇష్టమైంది అంటే కంట్రోల్ చేసేది అంటే సోముడు. సోముడు అధీనంలో ఉంది ఎవరంటే చంద్రుడు. అంటే వీళ్ళు మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు, విపరీతమైన భావోద్వేగాలు ఉన్నప్పుడు, అర్థమైందా, వాళ్ళ బాడీలో ఏం దెబ్బతింటుందంటే మణిపూరకం దెబ్బతింటుంది. మణిపూరానికి అధిపతి మనకి ఆటోమేటిక్గా ఎవరు ఉండాలంటే ఈయన ఉంటాడు. ఇది చంద్రుడు. మూత్రపిండాలకు సంబంధించిన గ్లాండ్స్ దెబ్బతింటాయి. అవి దెబ్బతింటానికి కారణం అంటే మూత్రపిండాల పైన థైరాయిడ్ గ్లాండ్ ఇవి ఉంటాయి, ఏమంటారు, ఎడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ ఎడ్రినల్ ఓవర్ స్టెరాయిడ్స్ రిలీజ్ చేస్తుంటుంది కాబట్టి అక్కడ కిడ్నీస్ ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మూలాధారమే దెబ్బతింది, శనికిను ఇంద్రుడికి సరిగ్గా సంబంధం ఏర్పడదు. మూలాధారం దెబ్బతింటుంది కదా, అంటే మన బాడీలో ఖనిజ సంపదలను అబ్జర్వ్ చేసే శని దెబ్బతింటాడు. అంటే ప్రొస్టేట్ గ్లాండ్ అనేది దెబ్బతింటది, ఎందుకంటే మూలాధారం దెబ్బతింటాం వల్ల. రీజన్ ఏంటంటే ఈ శనికిను అంటే మానసిక పీడ, వాళ్ళ సబ్ కాన్షియస్ లో పీడ అనుభవిస్తుంటారు. ప్రొస్టేట్ గ్లాండ్ దెబ్బతింటారు. మన మహర్షులు అందుకే చెప్పారు, ఇంద్రుడికి బాగా ఆకలి పెరిగిపోయాడు. ఇంద్రుడికి ఏం పట్టింది ఇక్కడ? బ్రహ్మహత్య పాత్రం పట్టింది. ఇప్పుడు ఇంద్రుడిని మనం నదుల్లో ముంచాలి. ఆ నదులు అంటే ఏంటి? ఇక్కడ మనకి గంగానంగా అని ఎవరు గుర్తుకొస్తారు? ఆయన మోసే శివుడు గుర్తుకొస్తాడు, అంటే చంద్రుడు అని. ఇడానాడి అని. యమున అనగానే రవిపుత్రిక, పింగళనాడి. అర్థనా? అంటే హకారం, హరి అన, హ అన్నాం అనుకో నిశ్వాస. మనం హరి హర అనేది నిశ్వాస ఉచ్ఛ్వాసల యొక్క పదాలు అది. అలా కూడా మనం ప్రాణాయామం చేయొచ్చు హరినామంతో, మానసిక జపాలు చేయొచ్చు. అంటే శ్వాసని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే, మనం ఎక్కడ మునుగుతున్నాం అంటే జీవ నదుల్లో మనం మునుగుతున్నాం. ఎవరు ముంచుతున్నారంటే మహర్షుల జ్ఞానం ముంచిద్ది మనల్ని. మహర్షుల జ్ఞానాన్ని తీసుకొని, అర్థమైందా, మన సుషుమ్నాన్ని యాక్టివేట్ చేసుకొని మన ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటారు అన్నమాట. మూలాధారం నుంచి సహస్రారం దాకా. అప్పుడు మన ఇంటర్నల్ ఎవ్రీ గ్లాండ్ కంట్రోల్లోకి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఏమైందంటే మనిషి ఆహారం డే బై డే తగ్గిపోతుంది. అంటే వయసు పెరిగే కొద్దీ ఎక్కువ ఆహారంతో అవసరం లేదు, ఏదో గ్లాస్ పాలు తాగా లేదు 2 ఫ్రూట్స్ తిని శరీరం సరిపోతుంది. ఎందుకంటే 20 ఏళ్ళ లోపు ఆహారం బలంగా తీసుకోవాలి, ఆర్గన్స్ తయారు స్ట్రాంగ్ అవడానికి. 20 ఏళ్ళ తర్వాత నుంచి ఆహారం తగ్గించుకుంటారు. ఇదేంటంటే మనకు మహర్షులు ఇచ్చిన జ్ఞానం. అందుకే ఋషులు మన మనోమయాన్ని ముంచుతున్నారు. మనోమయం అంటే మన సైకలాజికల్ థాట్స్, మన సబ్ కాన్షియస్, మన కాన్షియస్, సూపర్ కాన్షియస్. ఈ మూడింటికి ఇంద్రుడే. శ్రీకృష్ణుడు ఇంద్రాన్ని బాగా తీసుకున్నాడు, ఇంద్రకిరణాల్ని. శ్రీకృష్ణుడు సూపర్ కాన్షియస్. అందుకే అర్జునుడి యొక్క సబ్ కాన్షియస్ ని కంట్రోల్ చేయగలుగుతాడు. అర్జునుడు ఎవరు? మళ్ళీ ఇంద్రుడు పుత్రుడే. అంటే ఒక మనోమయ కోసము, మనోమయ జ్ఞానము అర్జునుడు అని. అంటే మనకి పురాణాల్లో స్టోరీస్ ను మనం ఎలా డీకోడ్ చేస్తున్నాము, ఈ జ్యోతిష్యం మనకి ఏం చెప్తుంది. ఫైనల్ గా ఇది ఎక్కడ తీసుకెళ్తుందంటే
మనల్ని ఊర్ధ్వలోకానికి తీసుకెళ్ళాలి. అంటే మనకు సప్తాకాశాలు ఉంటాయి కదా, ఊర్ధ్వలోకాలు. ఇది ఒక రకం చెప్పాలంటే యోగిక్ సబ్జెక్ట్ కొంచెం ఇంకా పెద్దగా ఉంటుంది. జస్ట్ మీకు ఒక ఇంద్రుడి గురించి చెప్పాలి కాబట్టి ఇంద్రుడిని ఎలా ప్రెడిక్ట్ చేస్తాం మనం మన జాతకంలో. అలా యూనివర్స్ లో కూడా ఇంద్రుడు రాశి మారేటప్పుడు ఏంటంటే విధ్వంసాలు జరుగుతూ ఉంటాయి, కొత్త కొత్తవి జరుగుతూ ఉంటాయి. ఒక టైంలో విధ్వంసం ఎందుకు జరుగుతుంది, పలానా రాశిలోకి వచ్చాడు ఇంద్రుడు, అగ్నితత్వ రాశిలోకి వచ్చాడు. అర్థం, అగ్నితత్వ రాశిలో ఇంద్రుడు ప్రయాణం చేసినప్పుడు ఏమవుతుంది, మనోమయ స్థితి, కాలచక్రంలో అందరికి బాగా ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది, కుజుడు తత్వంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గ్రహాల మధ్య సరిగ్గా లేవు అనుకోండి, అశుభ దృష్టిలో పడ్డాను, అందరూ బ్రెయిన్ పనిచేయడం సరిగ్గా ఉండదు. మనోమయ కోసం ఎమోషన్స్ పెరిగిపోతాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధానికి వెళ్తుంటారు, కొట్టుకుంటారు, చచ్చిపోతారు. అర్థం అంటే ఏంటి, ఇంద్రుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, వృత్తాసురుడు గర్భంలోకి వెళ్ళిపోయాడు అని. అహంకారాలు పెరిగినాయి, అజ్ఞానం పెరిగింది అని. ఇక్కడ కావాలి ఇది ధీశక్తి, ధైర్యము అనే దధీచి కావాలి. అలాంటి వజ్రాయుధంతో మనం ఈ అహంకారాన్ని ఛేదించాలి అని. ఈ ఛేదించేటప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ మనకు బాగా ఇది పెరుగుతుంది, తాపం పెరుగుతా ఉంటుంది. ఎందుకంటే తాపం ఎందుకు పెరిగితే మనం నిన్న క్లాసులో చెప్పుకున్నాం, జన్మ నక్షత్రానికి కదా సూర్యుడు తాపాన్ని ఇస్తాడు అని. ప్రతి జన్మలోనూ మనిషి పుట్టంగానే ఒక నక్షత్రంలో ఒక మనిషి ఒక తాపంతోనే భూమి మీదకి వస్తుంది. ఆ దాహం ఆ తాపాన్ని తీర్చాలి. ఇప్పుడు మనకి ముంచేది ఎవరంటే మహర్షులు, ఋషులు, యోగులు. అంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం యొక్క పరిశ్రమ చేస్తే గనక మన ఈ మూడు నదులు త్రివేణి సంగమంలో మనం వెళ్తే, త్రివేణి సంగమం అంటే ఏంటి, ఇదే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మన మూలాధారాన్ని యాక్టివేట్ చేసుకుంటాం. మూలాధారం నుంచి సహస్రారం అంటే సుషుమ్న నాడిని బలంగా తీసుకుంటాం. అంటే అంతర్వాహిని అన్న సరస్వతిని నిద్రలేపం. ఇది ఒక యోగ ప్రక్రియ. ప్రిడిక్షన్ లో కూడా అంతే. ఇంద్రుడిని కన్సిడర్ చేయకుండా మీరు ఇంటర్నల్ గ్లాండ్స్ ఏది బలంగా ఉంది, ఏది బలహీనమైందో చెప్పలేరు. అర్థమైంది, అర్థం కాదు. ఒక ఇంటర్నల్ గ్లాండ్ దెబ్బతింటే వాళ్ళకి ఆ సంబంధమైన రోగాలు యాక్టివేట్ అవుతాయి. దాన్ని కంట్రోల్ చేసే ఆర్గాన్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్లాండ్కి ఒక్కొక్క ఆర్గాన్ ఉంటుంది. ఒక్కొక్క గ్లాండ్ బలం రావాలంటే మన బాడీలో 7 చక్రాలలో 6 చక్రాలకు బలంగా పెరగాలి. ఎందుకంటే ఇంద్రుడు ఎలాగో ఉంటాడు మనకి, పీనియల్ గ్లాండ్. అర్థం, అదే దెబ్బతింటే వాళ్ళు పిచ్చోళ్ళలా తిరుగుతూ ఉంటారు, సైకిక్ పర్సన్స్ అవుతారు. ఇంద్రనాడే దెబ్బతిన్నాడు, పీనియల్ గ్లాండ్ దెబ్బతింది వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, పిచ్చోళ్ళుగా తిరుగుతూ ఉంటారు, మత్స్య స్థిమితం లేకుండా తిరిగిపోతుంటారు. పర్సన్ ఎంత ఏంటంటే ఇంద్రుడే దెబ్బతిన్నాడు కంప్లీట్ గా. అంటే వాళ్ళ జాతకం చూసి మీరు చెప్పొచ్చు వీళ్ళు పిచ్చోళ్ళే అవకాశం ఉంటుంది అని. మానసికంగా ఒక్కొక్కరు ఏంటంటే బాగా మానసికంగా ఇదైపోతూ ఉంటారు. వాళ్ళకి యూరిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోస్తారో తెలియదు, ఎన్ని తెలియదు. అంటే మనం చెప్పామనుకోండి, కొంతమంది చిల్డ్రన్స్ చూస్తుంటే అనిపిస్తుంది మనకి, భయపడుతూ అదే మెంటల్ డిజార్డర్ పిల్లలు. వీళ్ళకంటే ఇంద్రుడి నుంచి గ్రహాలు డిస్టర్బెన్స్ అయ్యి అర్థం, వాళ్ళ ఒపీనియన్ లో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎక్కువగా చంద్రుడే ఎమోషన్ కారకుడు అవుతాడు కాబట్టి వాళ్ళకి మూత్రపిండాలు డిస్టర్బెన్స్ వస్తే యూరిన్ ఎలా పడితే అలా వెళ్ళిపోతుంటుంది. నిద్రలో పోస్తారు, పక్కలో పోస్తారు, పోసే సంగతి అలా తెలియదు. కొంచెం మెంటల్ గా డిజైర్ చేస్తారు, ఒక్కసారి కొడతారు, పడేస్తారు, ఏం చేస్తారో తెలియదు. ఇలా అంతా చేస్తున్నారంటే వాళ్ళకి ఇంద్రుడి నుంచి చంద్రుడికి మధ్య డిఫరెన్స్ ఏర్పడింది అని, అశుభ దృష్టిలో పడుతున్నాయి అని. బుధుడు కూడా దెబ్బతిన్నాడు, ఇంకొంచెం గ్లాండ్స్ దెబ్బతిన్నాడు. ఇట్లా మీరు ఏంటంటే ఒక ఇంద్రుడి నుంచి ఒక నెప్టూన్ నుంచి వాళ్ళ జాతకంలో ఏ ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతింది, వాళ్ళ యొక్క సబ్ కాన్షియస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి పీడకలను అనుభవిస్తున్నారు. కళలు ఈజీగా చెప్పొచ్చు, మీరు కళలను డీకోడ్ చేయొచ్చు. ఒకళ్ళు ఒక కళ వస్తుందని చెప్పగానే నవాంశ చక్రంలో ఓపెన్ చేసి చూడండి, ఏ గ్రహం ఇంద్రుడి నుంచి డిస్టర్బెన్స్ అయింది, లేదా వాళ్ళకి నడుస్తున్న దశానాథుడు గోచారంలో ఇక్కడ నేటల జాతలో ఉన్న ఇంద్రుడికి షష్టాష్టకాలను రన్ అవుతున్నాడు. ఈజీగా తెలిసిపోతుంది. మన డ్రీమ్స్ అనగానే మన చంద్రుడిని తీసుకుంటాం. చంద్రుడు ఒక్కరోజు వాళ్ళకి పీడకల వస్తుంది, ఒకరోజు హ్యాపీ కల వస్తుంది, ఒక్కరోజు బాగుంటుంది. ఎందుకంటే చంద్రుడు 2.5 రోజులు ఉంటాడు మనకి ఒక్కొక్క రాశి. 2 రోజులు 2.5 రోజులు ఒకే కాలం వస్తుంది పీడకల్లో. 2 రోజులు మామూలైపోతారు. ఎందుకంటే ఈ చంద్రుడు తిరుగుతున్నప్పుడు వీళ్ళ నేటల జాట్లో ఇంద్రుడి నుంచి
ఒక్కోసారి మంచి కోణాల్లో ఉంటాడు, ఒక్కోసారి అశుభ కోణాల్లో అతను ట్రావెల్ అవుతుంటాడు. అశుభ గ్రహాల్లో ఇలా గోచార చంద్రుడు ట్రావెల్ అవుతున్నాడు నేటలో ఉన్న ఇంద్రుడి నుంచి. అతను ఏ భావం నుంచి నెగిటివ్ ఇస్తున్నాడు, ఆ భావానికి సంబంధించిన సైకలాజికల్ ఎమోషన్ ఉండటం వల్ల వీళ్ళు ఒక బ్యాడ్ డ్రీమ్స్ వస్తుంది. అందుకే డ్రీమ్స్ కి ఆధిపత్యం తీసుకుంటాడు ఇంద్రుడు. డ్రీమ్స్ ఎక్కడ నుంచి వస్తాం? మన పీనియల్ నుంచి వస్తాం. అన్ని స్పష్టంగా చూడగలం. చాలా ఈజీగా చెప్పొచ్చు నెలలో ఏ ఏ డేట్స్ లో మంచి కళ్ళు వస్తాయి, ఏ ఏ డేట్స్ లో బ్యాడ్ కళ్ళు వస్తాయి. అసలు కళ్ళు రాకుండా అంటే చంద్రుడిని ఎలా కంట్రోల్ చేయాలి? మీరు ఏ కలర్ డీ కూడా చేయొచ్చు. వాళ్ళ జాతక చక్రం చూస్తున్నారు, కళ వచ్చిందంటే చంద్రుడు ఆ పలానా భావం గురించి ఎక్కువ థింక్ చేస్తున్నాడు, అందుకే మీకు ఇలాంటి కళ వచ్చిందని చెప్పొచ్చు. ఆ టైంలో ఇతర గ్రహాలు కూడా ఎలా ఉండి గోచారంలో వీళ్ళకి నడుస్తున్న దశనాథుడికి చంద్రుడికి ఇంద్రుడికి మధ్య ఎలాంటి సంబంధం ఏర్పడుతుంది. వీళ్ళు ఎందుకు మానసిక భయాలతో బ్యాడ్ డ్రీమ్స్ లోకి వెళ్తారు? వాళ్ళ సబ్ కాన్షియస్ లో బ్యాడ్ ని ఎందుకు స్టోర్ చేసుకోగలుగుతున్నారు? వీటి నుంచి బయటపడేసేది మాత్రం మహర్షులు యోగులు మాత్రమే. మహర్షులు యోగులు అంటే వాళ్ళు మనకు అందించిన అపౌరుషేయాలు, పురాణాలు, గ్రంథ జ్ఞానం. దీనితో మనం నదుల్లో మునగాలి. అంటే మనం ప్రాణాయామం చేయాలి. అర్థం? ప్రాణాయామం చేస్తాం, అదొక కర్మ మనకి మోక్షానికి. రెండోది కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం. ఈ 4 యోగాలను యాక్టివేట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ మనకేంటంటే ఇంద్రనాడి యాక్టివేట్ అయిపోయినట్టే. అర్థం? ఇంద్రనాడి ఉన్నతంగా యాక్టివేట్ అయింది అంటే మన సహస్రారం దాకా మనం చేరుకోగలిగాం. మన సబ్ కాన్షియస్ లెవెల్స్ ని సూపర్ కాన్షియస్ తీసుకెళ్ళగలం. మనం మన గురువులకి మనం కనెక్ట్ అవుతాం. యూనివర్సల్ గురువులు ఉంటారు చూసా, ఇంద్రనాడి యూనివర్సల్ గురువుల్ని కనెక్ట్ చేసే నాడి అది. మహర్షులు కనెక్ట్ చేస్తుంది. ఇది ఊర్ధ్వలోకాలు ఉన్న మహర్షులు. ఆ మహర్షులకు మనం కనెక్ట్ అవ్వాలి అంటే యోగ ప్రక్రియలో వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోగలగాలి అంటే మనం చేయాల్సిన ప్రక్రియ ఇదంతా. జాతక చక్రం అని చెప్పొచ్చు సరదాగా ఈవెంట్స్. కానీ దీన్ని బలం చేసుకుంటానికి ఏ జ్ఞానం కావాలనేది కూడా మనకి జ్యోతిష్యం ఇస్తుంది. ఓకేనా? ఇది ఇంద్రగ్రంథి గురించి సింపుల్ గా. ఇది నెప్ట్యూన్. ముందు ముందు ఇంకా చాలా ఉంటుంది దీని గురించి చెప్పుకోవాలంటే, మీరు ప్రాక్టీస్ చేయండి.